దగ్గరికి వెళ్ళమన్నప్పుడు అక్కడ ఏముంది ప్రభా, అక్కడికి వెళ్తే నాకు అక్కడ ఎవరు పెడతారు భోజనం అని ఏ ప్రశ్న వేయలేదండి. ఎందుకంటే ఏలియా దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుణ్ణి ఆనుకున్నాడు. దేవుని మనసు ఏంటో ఏలియా గారికి బాగా తెలుసు. ఆయన ఏమైనా చేయగలడు, ఎవరితోనైనా నాకు భోజనాన్ని పంపించగల సమర్థత గల దేవుడు అని ఏలియా గారికి తెలుసు. అందుకే నమ్మిక ఉంచి ఆయన మాట చొప్పున వీళ్ళు అక్కడ కూర్చున్నారు. వస్తుంది భోజనం, నాకు తెలిసి ఆయన పంపిస్తాడని ఒక నమ్మికని, ఒక ఆధారం. ప్రభువును ఆధారం చేసుకున్న వ్యక్తి ఎప్పటికీ భయపడు. నువ్వు దేన్ని ఆధారం చేసుకున్నా నువ్వు కృంగిపోతావు, భయపడతావు, కలవరపడతావు. ఆకులతో పంపిస్తున్నాడు ఉదయం సాయంత్రం. ఎంత అద్భుతం! ఆకులు పెడతాయో తింటాయా? ఆకులు పిక్కు తింటాయి, పెట్టవు. దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి ఏలియా గారికి అవి తినకుండా, అమ్మో ఇది ప్రభు చెప్పాడు, ఈ ఆహారం మనం భుజించకూడదు, ఆయన చెప్పిన మాట ప్రకారం చేయాలని చెప్పి తీసుకెళ్ళి ప్రతిరోజు పెడతా ఉన్నాడు.